నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్ అనే ఒక సినిమాతో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుదీర్ఘకాలంగా అతనికి అయితే హిట్ లేదు. సో మేర్లపాక గాంధీతో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొంచెం థ్రిల్లర్ ఫ్యాంటసీ లాగా అనిపిస్తుంది సినిమా. సో తను హిట్ కొట్టాడా సుదీర్ఘకాలం తర్వాత? ఏమంటారు? ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అంటే హారర్ కామెడీ జానర్లో సినిమా తీయాలనుకున్నాడు ఆయన, మేర్లపాక గాంధీ గారు. ఈయన బ్యాక్గ్రౌండ్ కొంత లిటరరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మేర్లపాక మురళి అని ఒక రైటర్ గారు, జర్నలిస్టు, వారి కుమారుడు ఈయన. అలా ఈయనకి రైటింగ్ సైడ్ కూడా కొంత అనుభవము, సాహిత్య స్పృహ ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చాడు ఆయన. ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఆయన చేసినటువంటి మొదటి సినిమా అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఆ తర్వాత కూడా ఆయన చేసిన సినిమాల్లో కొంత ఎంటర్టైన్మెంటు, కొంత యాక్షన్ పార్టు, అలా జనాలని ఎంగేజ్ చేసే పద్ధతిలో స్క్రిప్ట్ డిజైన్ చేసుకోగలడు ఇతను అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు ఆడియన్స్కి. ఆయన నానితో చేసిన సినిమాలు కావచ్చు, శర్వానంద్తో చేసిన సినిమా, ఇవన్నీ బాగానే వర్కౌట్ అయినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. పర్వాలేదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఇతని మీద. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈయన ఎంచుకున్న జానర్ ఇది హారర్ కామెడీలో చెప్పాలి అనుకున్నాడు ఆయన. హారర్ కామెడీ అంటే అందరికీ తెలుసు, అందులో ఘోస్ట్లు ఉంటాయి. కాకపోతే ఎంటర్టైన్ మోడ్లో నడుస్తాయి అవి కూడా. అంటే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయటమే ఘోస్ట్ కర్తవ్యం కూడా అవుతుంది అందులో. కాబట్టి అలాంటి సినిమాలు అనేకం చూసాం మనం తెలుగులో. ఒక ప్రేమ కథా చిత్రం ఇలాంటివి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక కొరియన్ ఆత్మ ఒక ఇండియన్ రూరల్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఒక కుర్రోడ్లోకి ప్రవేశిస్తే జరిగేటువంటి వైపరీత్యాలు ఏమిటి అనే యాంగిల్లో వెళ్ళాడు ఆయన. ఈ కొరియన్ ఆత్మ ఈ ఇండియన్ రూరల్ బాయ్లోకి రావటానికి దోహదపడేటువంటి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయటానికి జరిగేటువంటి ప్రాసెస్ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే అంశంగా భావించాడు ఆయన. వచ్చిన తర్వాత దానికి ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఆత్మ ఉరికినే రాదు. దాని ప్రోగ్రాంకి ఇతని ప్రోగ్రాంకి మధ్య ఉండేటువంటి వైరుధ్యం, ఈ వైరుధ్యంతో పాటు ఈ ఆత్మని ఎంచుకోవటం వెనకాల ఉండేటువంటి ఒక సిమిలారిటీ, వీటి మీద డ్రామా జనరేట్ చేసి నడపాలి అనేది బేసిక్ ఐడియా. దాన్ని డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా నడపచ్చు. ఐడియా వరకు ఓకే. కానీ ఆయన కొరియా నుంచి ఆత్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ పెనుగొండలో ఉండేటువంటి ఒక రూరల్ కుర్రాడిని పట్టుకుని అతనిలోకి ఎంటర్ కావటానికి కావాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంటు ప్రాపర్గా జరగలేదు. రెండోది, ఈ ట్రావెల్కి వాళ్ళు వాడినటువంటి ఇదేమిటి వాహకం ఏమిటి అంటే అస్థికలు. అస్థికలు ఆత్మ వీటితో రిలేట్ అవుతుందా అంటే, అది చనిపోయిన తర్వాత వచ్చేటువంటి బూడిదని అస్థికలు అంటారు. దాన్ని మామూలుగా తీసుకెళ్ళి మనం నీళ్ళల్లో కలుపుతాం. ఏదో ఒక పుణ్య నదిలో కలుపుతారు, గంగలో కలుపుతారు, లేకపోతే ఇంకా పుణ్య నదుల్లో కలుపుతాం అంటారు. కృష్ణా నదిలో కలుపుతారు, గోదావరిలో కలుపుతారు. ఈ గోదావరి, కృష్ణా నదుల్లో అనేక మంది రోజు కలుపుతూ ఉంటారు. ఆ నీళ్లు అనేక మంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా. మరి ఇన్ని రకాల ఆత్మలు ఇంతమందిలోకి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళటం లేదు అంటే మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఎవరు? మేర్లపాక గాంధీ గారే సమాధానం చెప్పాలి. అందుకని ఆయన ఎంచుకున్నటువంటి వాహకం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. అలాగే అదొక దారుణం. సరే, ఏదో ఎంటర్టైన్మెంట్ మూడ్లో కాసేపు కొరియన్ లాగాను, ఒక కొరియన్లో ఆ ఆత్మ తాలూకా ప్రొఫెషన్లో కాసేపు, ఇతని రూరల్ నేపథ్యంలో కాసేపు బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. కాసేపు అటు స్విచ్ అవుతాడు, కాసేపు ఇటు స్విచ్ అవుతాడు. తద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసే ప్రయత్నం, ఏదో కష్టపడుతున్నాడు డైరెక్టర్ గారు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఫైనల్గా ఆ ఆత్మ ఈ ఆత్మలోకి రావడానికి ఒక పర్పస్ ఉండాలి.
ఆ పర్పస్ ప్రాపర్గా డిజైన్ చేయలే. అంటే ఏదో తనని ఎవరో చంపారో ఆ చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవటం అనేదే ప్రోగ్రామ్గా మార్చారు చివరికి. అంటే ఈ రివెంజ్ స్టోరీలో ఇంకొక 2 రివెంజ్ స్టోరీలు మిక్స్ చేశారు. అతని వైఫ్కి ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇతని అన్నకు ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీటన్నిటిని కూడా మిక్స్ చేసి సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేద్దామనే స్కీమ్లో వెళ్ళే డైరెక్టర్ గారు వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ పెట్టకపోవడంతో ఈ అన్నగారి పాత్ర ఎందుకు వచ్చిందో, ఎందుకు నడుస్తోందో, ఎందుకు ఆ పాత్ర ఆవశ్యకత ఏమిటి సినిమాలో అనేది ఒక గందరగోళంగా మార్చారు. అవసరాలు శ్రీనివాస్ నటించినటువంటి క్యారెక్టర్. రెండోది ఆ కొరియన్ ఏదైతే ఆత్మ ఉందో ఆ శరీరానికి ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ వైఫ్ క్యారెక్టర్ డిజైనింగ్లో కొంత గందరగోళం ఉంది. అంటే ఒక ఆడియన్స్ని కొంచెం రకరకాల అనుమానాలకు గురి చేయడం కోసం ఇలాంటి ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తారు డైరెక్టర్లు, ఆడియన్స్ని మిస్లీడ్ చేయటం కోసం. మిస్లీడ్ చేయటము ఒక రకంగా చీట్ చేయటం. ఏం చేసినా కానీ ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసి జనాలకి అదరగొట్టాడు అనేటువంటి ఒక అనుభూతి కలగాలి. ఆ అనుభూతి కలిగేలాగా క్లైమాక్స్ డిజైన్ జరగల. అయితే ఈ వేరియేషన్ కొరియన్ గాను కనకరాజు గాను ఈ వేరియేషన్స్ పలికించడంలో వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. అతనితో పాటు ఆర్టిస్ట్ సత్య చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మంచి పంచ్ లైనర్లు పడ్డాయి అతనికి. అతను కూడా అడాప్ట్ చేసుకుని బాగా అభినయించాడు. ఇది బాగానే నడిచింది, కానీ అంతవరకే. అంటే బ్లాక్స్గా పర్లేదు సినిమా. అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి కియా కంపెనీ, అది కొరియన్ కంపెనీ. ఈ కొరియన్ కంపెనీ అక్కడికి కొరియన్ బ్యాచ్ చాలా వస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అలా ఒక టార్గెట్ అనుకున్నాడు. కొరియా నుంచి ఈ కొరియన్ కంపెనీకి ఒక వెసల్ ట్రావెల్ అవటం అన్న పద్ధతిలో ఒక ఇది అనుకున్నాడు ఆయన. కానీ ఈ అస్థికల గొడవ ఏమిటి అనేదే గందరగోళం. ఓకే. సో అలా పుట్టినటువంటి ఐడియాకి ఇంకేదైనా కొన్ని ఎలిమెంట్స్ జత చేయాలి. అక్కడ పెద్దగా దృష్టి పెట్టలేదు వీళ్ళు. కమర్షియల్ సినిమాలో లాజిక్లు ఎవరు వెతుకుతారు, అసలు దయ్యమే ఇల్లాజికల్. కాబట్టి దీనిలో మళ్ళీ లాజిక్లా అనుకోవచ్చు. కానీ మీరు దయ్యం సినిమా తీసినా ఏం సినిమా తీసినా కమర్షియల్ సినిమానే కావచ్చుగాక, కానీ హీరో గారు గాలిలోకి వెళ్ళి ఒక 100 మందిని ఒకడే కొట్టొచ్చుగాక, కానీ దానికి కూడా ఒక జనాలకి రిలయబుల్గా అనిపించేటువంటి ఒక లాజిక్ ఉండాలి. అది లేకపోతే జనాలు మీరు ఎన్ని విన్యాసాలు చేసినా నమ్మరు. కాబట్టి ఆ బిలీవబిలిటీ ఏరియాకి వచ్చేసరికి సినిమా కొంత తడబాట్లకి గురైంది. అందుకని స్క్రిప్ట్ సైడ్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. పర్టికులర్గా సెకండ్ హాఫ్ డిజైన్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం కసరత్తు చేసి ఉండాలి. ఆ అన్న పాత్రకి సంబంధించి కొంత బాధ్యత తీసుకుని ఉంటే బాగుండేది అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్కి. అలాగే ఆ వైఫ్కి ఆ కొరియన్కి మధ్య జరిగేటువంటి ఘర్షణ కూడా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు ఆడియన్స్కి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంట్రడిక్షన్ ఏమిటి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఆవిడ మీద 100 అనుమానాలు క్రియేట్ చేస్తాడు ఇతను. అది కొంతవరకు ఆవిడ ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉండొచ్చు, కానీ అసలు ఇష్యూనే ప్రాపర్గా జనాలకు రిజిస్టర్ కాకుండా తీసాడు ఆయన సినిమా. అందుకని 100 అనుమానాలతో 100 గందరగోళాలతో నడిచేటువంటి కథ అది. ఫైనల్గా వరుణ్ తేజ్ లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రయోగమే చేశాడు. అంటే కొత్త తరహా స్క్రిప్టులతో పెడితే జనాలు కనెక్ట్ అవుతారు అనేది అతను ఎంచుకున్నటువంటి మార్గం. ఆ మార్గంలోనే లాస్ట్ టైం మట్కా అనేటువంటి సినిమా చేశాడు ఆయన. ఒక కొత్త ఏరియాలో తన్ని లొకేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో. అది కూడా అతను ఎంతూజియాజంతో చేశాడు, కానీ అక్కడ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇబ్బందులే సినిమాని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళలేదు. ఈసారి కూడా అదే జరిగింది. కంపారిటివ్గా ఇది కొంచెం బెటర్ కావచ్చు, కానీ ఇది కూడా ఆశించిన ఫలితాన్ని ఇచ్చే సినిమాగా నేను అనుకోవడం లేదు. ఓకే.
ఒక 3-4 రోజులు నడిచిపోతుంది. వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి రెవెన్యూ వచ్చేయచ్చు, కొద్ది మేరకు లాభాలు పంచుతుంది. కానీ ఇంకొంచెం బుద్ధిగా శ్రద్ధగా గనక స్క్రిప్ట్ మీద కూర్చుని ఉంటే, ఈ లూజ్ ఎండ్స్ లేకుండా చూసుకుని ఉంటే డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యే సబ్జెక్టే. అలాగే ఆత్మతో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయటం అనేది ఇంకొంచెం క్యూరియస్గా నడవాలి. ఒకే క్యారెక్టర్తో 2 క్యారెక్టర్లు చేయించటం అనే దానిలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ నడపచ్చు. అతను చాలా అవకాశం ఇచ్చాడు నటుడుగా, అంటే నేను ఇంతకంటే గొప్ప లెవెల్లో కూడా చేయగలను అని హామీ ఇచ్చాడు అతను. అది కనిపించింది తెర మీద, కాకపోతే ప్రాపర్గా వాడుకోలేదు. అందుకని ఇది యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమాగానే మిగిలింది. భారీ విజయమో అని చెప్పుకోవడానికి సాధ్యం కాని పద్ధతిలో సినిమా ఉంది. ఓకే, అంటే కొన్ని సినిమాలు యావరేజ్ టాక్తో మొదలయ్యి కొంత సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఈ సినిమాలో ఉన్న కామెడీ ట్రాక్ కొంత ప్రేక్షకులను అలరిస్తోంది అనే ఒక ఫస్ట్ టాక్ అయితే బయటకు వస్తుంది. ఏం కాదండి, ఎంటర్టైన్మెంటే. వాళ్ళు హారర్ కామెడీ అని జానర్ అనౌన్స్ చేశాడు ఆయన. కాబట్టి భయపెడుతూ గిలిగింతలు పెట్టడం అనేది దాని ఐడియా. అది ప్రాపర్గా అవలా, ఆ బ్లెండ్ ప్రాపర్గా అవలా. అందుకని అదొక గందరగోళం సినిమాగానే మిగిలింది. ఇంతకుముందు వచ్చినటువంటి హారర్ కామెడీల్లో కూడా అన్నీ వర్కౌట్ అయినవి లేవు, కొన్ని వర్కౌట్ అవుతాయి. ప్రేమ కథా చిత్రం లాంటిది వర్కౌట్ అయింది. అలా ఒక హిలేరియస్గా ఉండాలి కంటెంట్. దానికోసం మీరు కొంచెం కసరత్తు చేయాలి. అది జరగల. అంటే వివాదాలు రేపటం ద్వారా సినిమాని నిలబెడదాం అనే ఒక ప్రయత్నం కూడా చేశారు యూనిట్ వారు. ఓకే, వివాదాలు అంటే ఏ రకమైన వివాదాలు సార్? అంటే ఉదాహరణకి ఈ సినిమాలో సత్యతో ఒక డైలాగ్ చెప్పిస్తారు. ఒక యాక్షన్ పార్ట్ విలన్తో జరిగేటువంటి ఒక ఫైట్లో అతను సడన్గా ఒక కరాటే ఫైటర్ లాగా పోజ్ పెట్టి విలన్ కొట్టగానే నీ షాట్ చాలా ఇమ్మెచ్యూరిష్గా ఉంది అని అంటాడు. ఓకే, ఎన్టీ రామారావు గారి. ఓకే, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది. అది ట్రెండ్ చేసిందే వీళ్ళు. ఓకే, ఇది సినిమాలో వాడటం కోసం ముందు ఆ సీన్ని విపరీతంగా తిప్పి అది జనాలకు రిజిస్టర్ అయ్యేలాగా చేశారు. ఇలాంటి అంటే ఒక పక్కన ఆ సినిమాలో నటించిన అతను కొణిదెల నాగబాబు గారి కుమారుడు. ఇలా రామారావు గారి సినిమాలో ఒక బిట్టును వాడుకున్నారు. ఇది రెడిక్యూల్ చేశారు అని బయట ప్రచారం, అపహాస్యం చేశారు. అంటే నందమూరి వర్సెస్ మెగా వివాదంగా దీన్ని మారిస్తే కొంత బజ్ క్రియేట్ అవుతుంది అనేటువంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఈ గోల్ చేశారు. కానీ ఈ గోల కూడా సినిమాకి ఉపయోగపడేలాగా లేదు. ఇలాంటివి 2-3 అంటే బాలకృష్ణ గారి అఖండ గెటప్ని ఇందులో కొంత రెడిక్యూల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ గౌడ్ గారికి వేసినటువంటి గెటప్ అదే. మనం బలగం గౌడ్ గారు ఉన్నారు కదండి, ఆయనతో క్యారెక్టర్ చేయించారు ఇందులో. ఒక సత్య ఫాదర్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టరు కొంత ఆ గెటప్లో నడిచింది. అది కూడా రెడిక్యూల్ చేసే ప్రయత్నంలో భాగంగానే నందమూరి కుటుంబాన్ని అన్న ప్రచారం ఒకటి జరుగుతోంది బయట. నిజానికి బాలకృష్ణ అభిమానులు కానీ రామారావు గారి అభిమానులు కానీ దీని గురించి మాట్లాడట్లేదు. అది కూడా వేరియస్ అంటే అన్నోన్ ఐడియల్ నుంచే నడుస్తోంది. కనుక ఇది కూడా ఈ సినిమా ప్రమోషన్ కోసం జరుపుతున్న వ్యవహారంగానే చూడాలి. ఇన్ని కసరత్తులు ఇన్ని కష్టాలు పడ్డప్పటికీ సినిమాకి జనం మూవ్ కాని పరిస్థితి. అంటే సినిమా అద్భుతము అంటే తప్ప జనాలు మూవ్ కావట్లేదు థియేటర్కి. వాళ్ళు జస్ట్ అద్భుతము అంటే థియేటర్కి వెళ్దాం, లేకపోతే ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూద్దాం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రపంచం. అందుకని ఆడియన్స్ స్థాయి పెరిగింది. ఆ పెరిగిన స్థాయి మేరకు మీరు స్క్రిప్ట్లు డిజైన్ చేసుకోవాలి. లేదంటే మీరు ఓల్డ్ స్కూల్ నుంచి రకరకాలుగా ఆలోచిస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు. న్యూ స్కూల్ మారింది. స్కూల్ మారి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ మీరు పాత స్కూల్లోనే కథలు చెప్తామంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇక కామెడీ ఎలా ఉంది సార్? సత్య చేసిన కామెడీ పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. ఏదో జనాలు నవ్వుకున్నారు అప్పటి వరకు. ఓకే, అంటే మీరు ఎన్ని నింపినా కానీ ఒక కనెక్టింగ్ ఎలిమెంట్ ఉండాలి
జనాలని హుక్ చేసేటువంటి ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఒకటి చెప్పగలగాలి మీరు. ఇవన్నీ ఆభరణాలు, దానికి ఒక ఆత్మ కావాలి కదా, ఆ ఆత్మని ప్రాపర్గా డిజైన్ చేయలేకపోయారు. అందువలన సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వటంలో తడబాటుకు గురైంది. వరుణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? అతని పెర్ఫార్మెన్స్ బాగుంది, అతను కష్టపడ్డాడు, అతను నమ్మాడు కథని. ఓకే. హీరోయిన్ కూడా నమ్మింది, రితికా నాయక్ కూడా సినిమాని నమ్మింది, చేసింది. తను ఒక అదే కియా మోటార్స్లో పనిచేసేటువంటి ఒక క్యారెక్టర్ అమ్మాయిది. ఓకే. అక్కడ పనిచేస్తూ ఒక కొరియన్ కుర్రాడిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడేటువంటి అమ్మాయి. ఓకే. ఇక్కడ కొరియన్ ఆత్మతో ఉన్నటువంటి ఒక రూరల్ బాయ్. మంచి స్కీమింగే, ఓకే. ఐడియా వరకు బాగానే ఉంది. ఆ ఐడియాని తెర మీదకి తీసుకొచ్చేసరికి జరిగినటువంటి మిస్టేక్స్, ఓకే. వాటిని కొంచెం ముందుగా గుర్తించి అవి లేకుండా చేసుకోగలిగి ఉంటే డెఫినెట్గా సినిమా వర్కౌట్ అయ్యేది.